శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ గరుడ పురాణాంతర్గతంగా ఈరోజు మీకు జీవుడి మరణ కాలస్థితి అనే అంశం గురించి వివరించబోతున్నాను. సుకృతం దుష్కృతం వాపి భుక్త్వా పూర్వం యదార్జితం కర్మయోగాతి దాతస్య కశ్చిదావ్యధిః ప్రజాయతే. గరుడా, జీవులందరూ తమ పూర్వజన్మలో వారు చేసిన కర్మానుసారంగానే పుణ్యాల ఫలితంగా సుఖాల్ని, పాపాల కర్మల ఫలితంగా దుఃఖాల్ని పొందుతారు. ఆ తరువాత తమ తమ కర్మానుసారం వారు రోగాల చేత పీడించబడతారు. జీవుడి మరణ కాలస్థితి. జీవుడు తన కర్మానుసారంగా ప్రస్తుత జన్మలో మనవ్యాధి లేక శారీరక వ్యాధితో బాధపడుతుంటాడు. అయినా ఎలాగో జీవించాలి అనే ఆశ పడుతాడు. కానీ మృత్యువు ఊరుకోదు కదా. దాని సమయం రాగానే అది పాము ఎలుకని పట్టుకున్నట్టు జీవుణ్ణి పట్టుకుంటుంది. ఈ విధంగా జీవుడు మృత్యుముఖం దగ్గరికి వెళ్ళినప్పటికీ వాడికి వైరాగ్యం రాదు. మరణం సమయం దగ్గర పడినవాడు ముసలితనంలో వికారమైన రూపంతో మంచం మీద కదలలేక పడి ఉంటాడు. భార్య బిడ్డల మీద మమకారాన్ని వదలలేక అలాగే మంచాన పడి ఆకలి నశించి ఏ కొద్ది ఆహారాన్నైనా తినలేని స్థితిలో ఉంటాడు. జీవుడికి మరణకాలం సమీపించినప్పుడు ప్రాణం శరీరంలోంచి బయటికి వెళ్ళేటప్పుడు లోపలున్న నాడులన్నీ శ్లేష్మంతో నిండిపోతాయి. దగ్గు వస్తుంది. ఆయాసంతో కళ్ళు మూస్తూ తెరుస్తూ శ్వాస సరిగ్గా గురకతో బాధపడుతుంటాడు. జీవుడు తన చుట్టూ బంధువులు మిత్రులు చేరి విచారంగా రోధిస్తూ ఉన్నప్పటికీ మృత్యువు ఏమాత్రం జాలి లేకుండా అతడి ప్రాణాల్ని పట్టి లాక్కుపోతుంది. ఆ సమయంలో బంధువులు ఎంత గట్టిగా పిలిచినా జీవుడికి ఏమాత్రం వినిపించదు. ఇలా జీవుడు జీవించినంతకాలం ఇంద్రియాల మీద ఆపేక్షతో ఎన్నో దుష్కృత్యాలు చేసి వ్యామోహాన్ని విడిచిపెట్టలేక మరణకాలంలో ఎంతో వేదన అనుభవించి చివరికి అందరూ చూస్తుండగానే మరణిస్తాడు. గరుత్మంతా, ఆ విధంగా జీవుడు మరణించే ముందు ఒక్క క్షణం అమృతం పొందుతాడు. ఆ సమయంలో అతడికి దివ్య జ్ఞానం ఉదయిస్తుంది. ఆ స్థితిలో అతడికి ఇహపరలోకాలు రెండూ సమానంగానే కనిపిస్తాయి. అయితే ఆ జీవుడు ఏదీ చెప్పగలిగే స్థితిలో ఉండడు. ఈ విధంగా ఇంద్రియాలన్నీ స్వాధీనం కోల్పోయి జీవుడు స్పృహ తప్పి పడిపోగానే అతడి ప్రాణాన్ని తీసుకుపోవటానికి యమభటులు సిద్ధంగా ఉంటారు. యమయాతనలు. యమభటులు జీవుడి ప్రాణాలు తీయటానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ జీవుడికి 100 తేళ్లు అతడికి కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధని ఒక్క క్షణం అనుభవిస్తాడు. అయితే ఆ ఒక్క క్షణమే ఒక యుగంలా గడుస్తుంది. ప్రాణాలు కోల్పోయే జీవుడు నోటి వెంబడి నురుగు చొంగ కారుస్తాడు. మరణించే జీవుడు గనుక పాపాత్ముడైతే వాడి ప్రాణాలు అదో ద్వారం నుంచి బయటికి పోతాయి. యమదూతల స్వరూపం. యమదూతే తదా ప్రాప్తౌ భీమౌ సరభపేక్షణే పాశదండా ధరౌరగ్నే దంతైః కటాక్షటాయితే ఊర్ధ్వాకేశే కాకకృష్ణో వక్రతుండే నఖాయుధే సదృష్ట్వా త్రస్త హృదయః శక్రున్మూత్రం విముంచతి. క్రూరంగా భయంకరమైన చూపులు కలిగి యమ పాశాన్ని దండాన్ని ధరించి దిగంబరులై పళ్ళు పటపటా కొరుకుతూ ఉంటారు యమభటులు. వారి రంగు కాకి నలుపు, పళ్ళంతా రోమాలు, వంకర ముఖం, గోళ్లు భీకరంగా పెరిగి పెద్ద ఆయుధాల్లా ఉంటాయి. అలాంటి యమకింకరులు ఒక్కసారి జీవుడి కళ్ళకి కనబడగానే అతడు భయపడిపోయి ఒక్కసారిగా మలమూత్రాలు విడిచిపెడతాడు. గరుత్మంతా, ఆ సమయంలో జీవుడు బొటనవేలంత ప్రమాణంలో మాత్రమే ఉంటాడు. అతడు ఏడుస్తూ తన ఇంటిని తన భార్య బిడ్డల్ని వదిలి రాలేక పోతున్నప్పటికీ యమభటులు ఎలాంటి కనికరం లేకుండా జీవుడి ప్రాణాల్ని బయటికి లాగేస్తారు.
ఈ విధంగా స్థూల శరీరం నశించిపోయాక జీవుడి సూక్ష్మ శరీరాన్ని యమలోకానికి తీసుకెళ్లటం సాధ్యం కాదు కాబట్టి అప్పుడు యాతనా శరీరం అనే దాన్ని జీవుడిలో ప్రవేశపెడతారు. ఆ యాతనా శరీరాన్నే తమ పాశాలతో బంధించి తీసుకుపోతారు యమభటులు. యమ మార్గంలో యాతనలు. యమదూతలు జీవుడి యాతనా శరీరాన్ని యమలోకానికి తీసుకువెళ్లేటప్పుడు దారిలో అతన్ని బాగా భయపడతారు. నరకంలో అనుభవించబోయే ఈ శిక్షల్ని వర్ణించి చెప్తారు. యమకింకరులు కొట్టే దెబ్బలకి, వారు చెప్పే మాటలకి, బంధువుల రోదనలకి ఆ జీవుడు ఎంతో బాధపడతాడు, దీనంగా ఏడుస్తాడు. యమభటులు తీసుకెళ్లే దారిలో జీవుణ్ణి కుక్కలు దారుణంగా గాయపరుస్తాయి. ఆ బాధలు పడలేక తాను చేసిన పాపకర్మల్ని తలుచుకుంటూ ప్రయాణిస్తాడు. జీవుడు వెళ్లే యమ మార్గంలో ఆకలి దప్పికలతో బాధపడుతూ సూర్యుడు, వాయువు, అగ్ని, దావాగ్ని వీటి చేత ఎన్నో బాధలు పడుతూ యమదూతలు వీపు మీద కొరడాతో కొడుతుంటే దారుణంగా రోధిస్తాడు. యమ మార్గం కాలిన ఇసుకతో నడవటానికి వీలులేని ఎడారిలా ఉంటుంది. దారిలో త్రాగటానికి నీరుండదు. అలాంటి దుర్లభమైన మార్గంలో నడవలేక నడుస్తూ వెడతాడు. యమ మార్గంలో ముందుకు వెళ్లే కొద్ది గాఢమైన అంధకారంతో నిండి ఉంటుంది. పాపుణ్ణి యమభటులు ఆ మార్గంలోనే తీసుకువెళ్తారు. ఈ విధంగా యమభటులు పాపాలు చేసిన జీవుడి యాతనా శరీరాన్ని 6 లేక 4 ఘడియల్లో యమలోకానికి తీసుకుపోతారు. అక్కడ యమధర్మరాజుకి అతన్ని చూపిస్తారు. ఆ తరువాత జీవుడు పూర్వజన్మ వాసన ప్రభావంతో మరో శరీరంలోకి ప్రవేశించాలని పరిగెడతాడు. అయితే యమభటులు అతడి జుట్టు పట్టుకొని నరకానికి తీసుకుపోతారు. ఆ సమయంలో అతడు ఆకలి దప్పికలతో ఎంతో బాధపడతాడు. గరుత్మంతా, పాపాత్ముడైన వాడికి అతడి పుత్రులు పిండ ప్రదానం చేసి ఆహారాన్ని సమర్పించినప్పటికీ అది మాత్రం అతడికి సంతృప్తినివ్వదు. పిండాలు సమర్పించటం, తిల తర్పణాలు విడవటం లాంటివి ఎన్ని చేసినా అవి పాపాత్ములైన జీవులకి చేరవు. అందుకే వారు ఎంతో వేదనకి గురవుతుంటారు. ఈ విధంగా మరణించిన పాపజీవి పిండ ప్రదానాలు అందకపోవటంతో ప్రేత స్వరూపాన్ని పొందుతాడు. ఈ శరీరంతో ఎన్నో బాధల్ని అనుభవిస్తూ కల్పాంతం వరకు శూన్యమైన అడవిలో తిరుగుతూ ఉంటాడు. నా భుక్తం క్షీణయతే కర్మకల్పకోటీశ తైరపి అభుక్త్వా యాతనాం జంతుర్మానుష్యం చ తేనహి. గరుత్మంతా, పూర్వజన్మలో చేసిన కర్మ ఫలాన్ని అనుభవించకుండా ఉంటే అది ఎన్ని కల్పాలు గడిచినా నశించదు. కనుక జీవుడు తన యాతనా శరీరంతో కష్టాల్ని, బాధల్ని అనుభవించకపోతే తిరిగి మానవ జన్మని పొందలేదు.